అయిపోయింది. ఇప్పుడు వచ్చాడు, వారంలో ఎన్ని రోజులు ఉంటున్నాడు ఇక్కడ? మరి హైదరాబాద్లో నాకు తెలియదు, హైదరాబాద్లో ఎందుకు ఏం చేస్తున్నాడు ఈయన? ఇక్కడ ఇంతకుముందు అంటే బస్సులో ఉండేవాడు, తర్వాత టెంపరీ అనుకోవచ్చు. ఇప్పుడు ఈ అక్రమ నివాసం పర్ఫెక్ట్ చేశాడు. ఐ థింక్ ఇప్పుడు వచ్చినాక మళ్ళీ 5 కోట్లు 10 కోట్లు పెట్టి అంతా బాగు చేసినట్టున్నారు. ఆ దారి కూడా అంతా స్పెషల్ లైట్ ఎఫెక్ట్, స్పెషల్ ఎఫెక్ట్ తెచ్చినట్టున్నారు. ఎందుకు వీకెండ్కు హైదరాబాద్ పోతున్నారు? ఏం పని ఈయనకు? ముఖ్యమంత్రిగా 24/7 రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండాలనా లేదా? ఎక్సెప్ట్ స్టేట్కి సంబంధించిన పనులు ఏమన్నా ఉంటే బయటకు వెళ్ళడం తప్ప, లేదు ఇయర్లో ఎప్పుడో ఒకసారి వెకేషన్ బయటకు పోవడం తప్పు కాదు. అట్లా కాకుండా వారంలో రిలీజియస్గా మిగిలిన ఎంప్లాయీస్ లాగా ఎవరైతే సెక్రటేరియట్ హెడ్ ఇక్కడ ఉండే వాళ్ళు పోయినట్టు ఫ్రైడే నుంచి సాటర్డే సండే తండ్రి కొడుకు, సరే ఆయన అంటే ఉప ముఖ్యమంత్రి అంటే సరే డిఫరెంట్ తీసుకుంటారు, ఆయన సినిమాలు చేయాలి, ఇంకోటి ఆయన పోతున్నాడు, ఎవరు ఉండకుండా ఎందుకుంటున్నారు? ముఖ్యంగా ఈయన. దీనికి సమాధానం ఆయన చెప్పాలనా? లేదు ఎక్కడున్నాడో ఏ క్షణం కూడా రహస్యం లేకుండా ట్రాన్స్పరెంట్గా, ఓపెన్గా తాను ఉన్న 5 ఏళ్లు కంటిన్యూస్ ఇక్కడే ఉంటూ, ఈవెన్ ఢిల్లీ పోయినా 14 సాయంత్రానికైతే మళ్ళీ వచ్చేసి మార్నింగ్ నుంచి మళ్ళీ తన పనులు ఈవినింగ్ వరకు చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన ఇప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఖచ్చితంగా కన్సిస్టెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఎప్పుడు ఉంటారనేది తెలిసి వారంలో 3 రోజులు 4 రోజులు ఇక్కడ ఉంటూ మిగిలిన టైం ఆయన తన ప్రైవేట్ వాటికో తన పర్సనల్ పోతే నువ్వు దాన్ని క్వశ్చన్ చేస్తే నువ్వు దేంతో కొట్టాలి ఒక్కొక్కడిని? ప్రజల్ని అడగమని చెప్తున్నా, ప్రజలను అడగమని చెప్తున్నా, మీడియాకి చెప్తున్నా. స్ట్రైట్ ఇంత ఇదిగా కనపడుతుంది. నిజంగా ఎవ్రీ వీక్ ఎందుకు పోవాలన్న అర్థం కావట్లేదు. లోకేష్ ఎందుకు పోవాలా? ఆయన ఎందుకు పోవాలా? ఇక్కడ ఏం పనులు ఉండవా? రివ్యూలు పెట్టుకోవచ్చు కదా ఇక్కడ, అక్కడికి ఎందుకు పోవాలి? పైగా అంటున్నారట ఈయన విదేశాలకు పోయినా అక్కడి నుంచి కూడా మానిటర్ చేస్తుంటాడు. అసలు విదేశాలకు ఎక్కడ పోయినాడో తెలియదు. విదేశాలకు పోయినాడా, ఇంకా బయట ఖండాలు దాటిపోయినాడా, లేకపోతే పక్కకు పోయినాడో కూడా తెలియదు. కొడుకు ఎక్కడికి పోయినా, తండ్రి ఎక్కడికి పోయినాడో తెలియదు. సింపుల్. నీకు నిజంగా ఏదన్నా అంటే ప్రతిదానికి పాయింటెడ్గా జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేసేవి ఏమన్నా మీరు ఉన్నాయంటే క్వశ్చన్ చేయండి, తప్పులేదు. బట్ క్వశ్చన్ చేయడానికి అవకాశం లేని చోట, అందులో నీకు అస్సలు అర్హత లేనిది నువ్వు వచ్చి క్వశ్చన్ చేయడం, మేము అడిగేదానికేమో ఆన్సర్ ఇవ్వవు. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా, విదేశీ పర్యటనని కిందికి